కేంద్ర మంత్రివర్గ విస్తరణలో తెలంగాణ నుంచి మరొకరికి అవకాశం లభిస్తుందా? ఉన్న ఇద్దరికే పరిమితం అవుతారా? ఇంకేమైనా మార్పులు ఉంటాయా? కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పులు జరుగుతాయన్న ప్రచారం నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన కొందరు బీజేపీ ఎంపీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతూ ఉన్నారు. తెలంగాణ నుండి ఆ పార్టీకి 8 మంది లోక్సభ సభ్యులు ఉన్నారు. రాష్ట్రానికి చెందిన లక్ష్మణ్ యూపీ నుండి రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్ మంత్రిగా కిషన్ రెడ్డి, సహాయ మంత్రిగా బండి సంజయ్ ఉన్నారు. గత లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి 8 స్థానాలు కైవసం చేసుకున్న కమలదళం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో పాగా వేయాలని ప్రయత్నిస్తోంది. కేంద్ర మంత్రి పదవి రేసులో ఈటెల రాజేందర్, డీకే అరుణ, ధర్మపురి అరవింద్, జి నగేష్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. మరి ఛాన్స్ ఎవరికి దక్కనుంది అనేది కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో 8 బీజేపీ లోక్సభ గెలుచుకున్న స్థానాలు ఇప్పుడు మోదీ 3.0 కేబినెట్ లో కూడా కొత్తగా కూడా కేబినెట్ విస్తరణకు కొంత సమీకరణాల మీద జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇప్పుడే తెలంగాణ నుంచి కూడా 2 మంత్రులు ఉన్న నేపథ్యంలో కూడా ఇంకా కొత్త వారికి ఛాన్స్ దక్కుతుందా, లేకపోతే వీళ్ళకి ఏవైనా కూడా శాఖల కేటాయింపు మార్పు జరుగుతుందా అనేది కూడా చాలా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ రేసులో కూడా మొత్తంగా కూడా ఈటెల రాజేందర్, డీకే అరుణ, ధర్మపురి అరవింద్, జి నగేష్ పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. రైట్, మాట్లాడదాం. విశ్లేషకులు డాక్టర్ జయరాం గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి జయరాం గారు. నమస్తే హిమబిందు. రైట్, ఎట్లా చూడాలి అంటే ఇప్పటికే కేంద్ర మంత్రివర్గ విస్తరణ తెలంగాణ నుంచి మరొకరికి కూడా ఛాన్స్ దక్కబోతోంది అన్న కూడా కొంత ఇన్ఫర్మేషన్ వస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే కిషన్ రెడ్డి, బండి సంజయ్లకి సంబంధించి కూడా వాళ్ళ పదవీకాలానికి సంబంధించి అలాగే వాళ్ళ పనితీరుకి సంబంధించి కూడా అధిష్టానం కొంత సంతృప్తితో ఏమైనా ఉందా, ఎట్లా అర్థం చేసుకోవచ్చు, లేకపోతే వాళ్ళకి ఏమైనా శాఖల మార్పుగా కూడా ఏమైనా కొంత ఛాన్స్ ఉందా, కొత్త వారికి ఏమైనా ఛాన్స్ వచ్చే అవకాశంగా కూడా ఉందా, ఎట్లా ఉండొచ్చండి? దీంట్లో మనము అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే రాజకీయంగా తెలంగాణలో బలపడాలి అనే ఉద్దేశం చాలా స్ట్రాంగ్ గా బీజేపీకి ఉన్నట్టు మనకు చాలా క్లియర్ గా అర్థం అవుతుంది. సో ఆ ఉద్దేశంతోనే ఇక్కడ ఎక్స్పెన్షన్ చేసి అంటే అధికారాలను ఇంకా కొంచెం స్ట్రాంగ్ గా చేసుకోవాలన్నది బీజేపీ ఒక ఎత్తుగడలో భాగం. అంతే తప్ప తెలంగాణ వ్యక్తులకు ఇక్కడేదో స్పేస్ క్రియేట్ చేసేసి ఆ స్పేస్ ద్వారా తెలంగాణను అభివృద్ధి చేద్దామనే దాంట్లో కూడా తెలంగాణలో ఉన్న అధికారాన్ని చేపట్టాలనేది మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉన్న కోరిక. వాళ్ళు పొద్దాగా చెప్తున్నారు, ఇక్కడ ఉండే వాళ్ళకు ఓటు బ్యాంక్ కానీ ఇక్కడ ఉండే పరిస్థితులు కానీ ప్రతికూలంగా ఉన్నా కూడా తెలంగాణ టార్గెట్ తెలంగాణ మాదే అన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. సో దాన్ని మనం అబ్జర్వ్ చేయాలి. ఆ ధీమాతోని వాళ్ళంతా ఏం చేస్తారు, ఎస్ఐఆర్ సో ఎస్ఐఆర్ లో ఇప్పుడు ఓట్లు తీసేసేది యాడ్ చేసే భాగంగా రేపు ఏదైనా మారచ్చు. ఎందుకంటే బీహార్ లో ఆ విధంగానే జరిగింది. అక్కడ దగ్గరగా సబ్జెక్ట్ టు కరెక్షన్ 60 లక్షల ఓట్ల దాకా తొలగించు, 60 లక్షల ఓట్లకు పైచిలకు తొలగించు అనేది అక్కడ. నెక్స్ట్ వచ్చేసి 90 లక్షల ఓట్లను బెంగాల్లో తొలగించు అనేది మమతా బెనర్జీ. అందులో ఒక 25 లక్షల మంది కోర్టుకు వెళ్ళేసి మా ఓటు తొలగించారు అన్యాయంగా, మేము బతికే ఉన్నాం, మేము ఇక్కడే ఉన్నాం, ఏది చేంజ్ చేయలేదని దాన్ని వాళ్ళు మొరబెట్టుకోవటము, ఇవన్నీ చూసినట్టు అవుతాయి. ఇక్కడ ఒక అశిష్టమైన అధికారాలు వాళ్ళ చేతిలో ఉంటే తప్ప ఇది సాగదు అనే దాన్ని ఏమన్నా వచ్చారా అనేది ఒకటి. మరొకటి వచ్చేసి ఇంకొక దుర్మార్గము నెక్స్ట్ బాధకరమైన విషయం ఏంటంటే ఇక్కడ అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదా లేదంటే కూటమి ప్రభుత్వం ఉందా అనే కన్ఫ్యూజన్ లో ప్రజలు ఉన్నారు. సో దాంతో పాటు కాంగ్రెస్ నాయకులు గగ్గోలు పెడుతున్నారు, అసలు మేము ఏ ప్రభుత్వంలో ఉన్నాము. ఒకవైపు వచ్చేసేమో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చేసి ఓన్ చేసుకుంటున్నారు, వాళ్ళు విపరీతంగా వచ్చేసి కొన్ని సందర్భాల్లో వాళ్ళు జెండాలు పడుతున్నారు, జై కొడుతున్నారు. మరొక వైపు వచ్చేసేమో మా నాయకుడు వచ్చేసి బీజేపీ సభలలోనే కూర్చుంటున్నారు. సరే ప్రభుత్వాలతోని ప్రభుత్వం మాట్లాడుకోవడం అది వేరే విషయము. సో ఇక్కడ సభల్లోనే ప్రత్యక్షమవుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి పొద్దాక ఎవరికి రాని అపాయింట్మెంట్లు రేవంత్ రెడ్డి గారికి వస్తున్నాయి అనేది కాంగ్రెస్ లో ఉన్న నాయకుల్లో ఉండే ఒక వేదన. మరి ఇవన్నిటిని దృష్టిలో పెట్టేసుకొని రేపు ఏం చేయబోతున్నది అనేదాన్ని ఒక అంశం. మరొక అంశాన్ని ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక మంత్రుల విస్తరణ విషయానికి వచ్చినప్పుడు, మంత్రుల విస్తరణ అని వచ్చినప్పుడు ఇప్పుడు అరుణక్క కావచ్చు, లేదు అనుకుంటే ధరంపూరి అరవింద్, నెక్స్ట్ వచ్చేసి ఈటల రాజేందర్. ఈ ముగ్గురు డెఫినెట్ గా రేస్ లో ఉంటారు.
సో వీళ్ళు కొంత సీనియర్ నాయకులు కాబట్టి ఉమ్, సో వాళ్ళకు ఒక స్పెషల్ రికగ్నేషన్ తెలంగాణలో ఉంది కాబట్టి సో అరుణక్క అంతకుముందు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు మినిస్టర్ గా పనిచేశారు. తనకు ఒక ప్రత్యేకమైన శైలి ఉంది. ధరంపూరి అరవింద్ విషయానికి వస్తే సో కవితను ఓడించేసి రెండోసారి ఎంపీ అయ్యారు. నెక్స్ట్ ఈటల రాజేంద్ర గారు వచ్చేసి సెకండ్ బిఆర్ఎస్ లో సెకండ్ నేతగా ఉన్న ఆయన కొన్ని అనివార్య కారణాల వల్ల నెక్స్ట్ బీజేపీలోకి వెళ్ళడము. బీజేపీలో మరి అంత పొసికినట్టు ఉందా లేదా అనే విషయం ఆయనకే తెలియాలి. సో ఆయన కొంచెం సఫికేటెడ్ గా ఉన్నా కూడా ఆయన సీనియర్ నేత. సో జయరాం గారు ఇప్పుడంటే ఈటల రాజేందర్ ఒక బీసీ నేతగా, అదే విధంగా కూడా ఆయన మొత్తంగా కూడా మల్కాజ్గిరిలో కూడా భారీ మెజారిటీతో కూడా గెలిచారు. ఇప్పుడు బీసీ నాయకులకి సంబంధించి కూడా కొంత తీసుకుంటే బీజేపీకి ఆయన రాష్ట్ర రాజకీయాలపై కూడా కొంత పట్టున్న నేత కాబట్టి ఒకవేళ ఆయనకి ఏమైనా కొంత ఛాన్స్ ఇస్తే బీజేపీకి ఎంత ప్లస్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? డెఫినెట్ గా ఇక్కడ ఏం ఆలోచిస్తుంది అంటే బీజేపీ మనము ఆలోచించినది వచ్చేసేమో ప్రజా అంశాల కోసం కానీ లేకపోతే బీసీ అంశాల విషయం లోపల మనం ఆలోచిస్తుంటాం. కానీ బీజేపీ నాయకత్వం ఏమో ఆలోచిస్తుంది అనే విషయాన్ని కొంత కన్ఫ్యూజన్ గా ఉంటది. ఒక్కొక్కసారి వచ్చేసేమో చాలా ఆరోపణలు అవినీతి ఉన్న నేతలను కూడా అందలం ఎక్కించిన దాఖలాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ బెంగాల్ లోపల ఏ నేత గురించి కరప్టెడ్ అవినీతి పడు అని చెప్పేలో ఆ నేతనే ఈరోజు సీఎం చేసి పెట్టి కూర్చోబెట్టేసి. సో ఇట్లా కొంతమంది నేతలను గమనించినట్టు అయితే ఆ నేతలకు వాళ్ళు ప్రయారిటీ ఇవ్వటం. ఈవెన్ మీకు ఆంధ్రప్రదేశ్ నాడు చూసినట్టు అయితే సృజనా చౌదరి, సీఎం రమేష్ వాళ్ళ మీద విపరీతమైన ఫైనాన్షియల్ కరప్షన్స్ ఆరోపణలుండి బ్యాంకులను మోసం చేశారు, బ్యాంకులను డబ్బులు ఎగ్గొట్టారు అని తెలిసినా కూడా ఆ పార్టీలో చేర్చుకొని వాళ్ళకు బాప్తీసం ఇచ్చినట్టుగా చేసి వాళ్ళని పవిత్రులను చేసినట్టు ఫీల్ అయ్యి ఇప్పుడు మళ్ళీ వాళ్ళని ప్రజల మీద వదిలినట్టే. అంటే ఇవన్నీ కొంచెం మన కన్ఫ్యూజన్ లో ఉంటాం. సో అరవింద్ మీద అలాంటి ఆరోపణలు లేవు, సో అరుణక్క మీద అలాంటి ఆరోపణలు లేవు, ఈటల రాజేందర్ మీద కొంత ఆరోపణలు ఉన్నా కూడా అది పెద్ద ప్రజల మీద ఎలాంటి ఇబ్బంది ఆరోపణలు. రైట్ మాది మీ దగ్గరికి వస్తా. బీఆర్ఎస్ నుంచి బొల్లం మల్లయ్య యాదవ్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి. రైట్, అంటే కేంద్ర మంత్రులుగా ఇప్పటికే కూడా అంటే 8 మంది బీజేపీ నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు. ఇప్పుడు మొత్తంగా కూడా క్యాబినెట్లో కూడా పునర్వ్యవస్థీకరణ ఉంటుంది. క్యాబినెట్లో కూడా కొంత కొత్త వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది అంటున్నారు. ముఖ్యంగా కూడా ఇప్పుడు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ ప్రతిపక్షాలు ఎప్పుడూ కూడా బీజేపీ ఎంపీలు తెలంగాణ రాష్ట్రానికి తెచ్చింది ఏమీ లేదు అంటున్నారు. ఇప్పుడు కొత్తగా కొంతమందికి మళ్ళీ కొత్త ముఖాలకి ఛాన్స్ ఉంటుంది అనుకుంటున్నారు. సో ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు తెలంగాణ పరంగా కూడా వీళ్ళకంటే ముఖ్యంగా కూడా కొంతమంది పేర్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ముఖ్య నేతలు అటు ఈటల రాజేందర్ గారి, అదేవిధంగా నిక్కి అరుణ గారు కానీ వీళ్ళందరూ కూడా వినిపిస్తున్నారు. ఎవరైతే కూడా తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? తెలంగాణ రాష్ట్రానికి న్యాయం చేయాలనుకుంటే కేంద్రంలో మంత్రులే ఉండాల్సిన అవసరం లేదండి. ప్రధానమంత్రి గారికి తెలుసు చిన్న రాష్ట్రం, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం, తెలంగాణకి నిధులు అవసరం ఉంది, చేయాల్సిన పనులు చాలా అవసరాలు ఉన్నాయని. కానీ ఎన్నడూ కూడా నరేంద్ర మోడీ గారు వివక్ష చూపించడం తప్ప శ్రద్ధ చూపించలేదు. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన బండి సంజయ్ గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ ఎన్నడూ కూడా తెలంగాణ గురించి ప్రస్తావించి తెలంగాణ నిధుల కోసమో అభివృద్ధి కోసమో పాటుపడ్డది లేదు. వాళ్ళు ఏదైనా చెప్తే చేయటమే తప్ప వీళ్ళు ప్రత్యేకంగా మా రాష్ట్రానికి మాకు ప్రాతినిధ్యం వహిస్తున్న మా ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు, మా ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రానికి మాకు అని చెప్పేసి మోడీ గారిని ఎప్పుడు డిమాండ్ చేసిన దాఖలాలు లేవు. వాళ్ళు ఒకవేళ రేపు కేంద్రంలో అవకాశం ఇవ్వాలనుకుంటే ఇక్కడ ప్రాతినిధ్యం వహించే 8 మంది లోక్సభ సభ్యులు ఉన్నారు కాబట్టి దాంట్లో నుంచి ఎవరికైనా ఇవ్వచ్చు. అందరూ సమర్థులే, ఎవరిని మనమేం కాదనే అవకాశం లేదు. కానీ రాజేందర్ గారికి ఎప్పటి నుంచో వివక్ష జరుగుతూ ఉంది. ఆ మధ్య కాలంలో పార్టీ ప్రెసిడెంట్ ఇస్తారు అని చెప్పారు. పార్టీ ప్రెసిడెంట్ ఇవ్వకుండా వాళ్లలోనే కొంతమంది ఎవరు అడ్డం పడ్డారని చెప్పేసి రకరకమైన ఊహాగానాలని. అదే రకంగా ఈ రోజు కేంద్రం నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వస్తే ఒక బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం ఇచ్చినట్టు, అవకాశం ఇచ్చినట్టు కూడా ఉంటది కాబట్టి తప్పకుండా బాగానే ఉంటది. అదే రకంగా ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించకపోయినా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ గారు కానివ్వండి, అరవింద్ గారు కానివ్వండి, అదే రకంగా డికే అరుణ గారు కానివ్వండి, విశ్వేశ్వరరెడ్డి గారు కానివ్వండి, ఎవరికి ఇచ్చినా గానీ చేయగలిగిన సామర్థ్యం ఈ తెలంగాణకి పదవులు అనేది వాళ్ళకు వచ్చిన మంత్రి పదవి అనేది వాళ్ళ కుటుంబం వరకు వారి వరకే పరిమితం కాకుండా తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనకరంగా ఉంటే బాగుంటది. వీళ్ళు ఎంత చేద్దామనుకున్నా ఏం చేద్దామని అనుకున్నా ఇవ్వగలిగిన శక్తి కేవలం
మోడీ గారికి ఉంది కాబట్టి ఇవ్వాలనే చిత్తశుద్ధి ఆయనకు ఉంటే డెఫినెట్ గా అది మల్లయ్య సాధ్యం. యాదవ్ గారు అంటే బీజేపీ ఇప్పుడు తెలంగాణలో ఎలా అయినా కూడా అంటే 2028 ఎన్నికల్లో కూడా స్ట్రాంగ్ అవ్వాలి, అదే విధంగా కూడా అడుగులు వేస్తోంది. సో ఈ నేపథ్యంలో కూడా ఇంకా అంటే ఎవరు ముఖ్యంగా కూడా అంటే తెలంగాణ రాష్ట్రానికి ముందు నుంచి కూడా అటు కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు కానీ వీళ్ళెవ్వరూ కూడా పెద్దగా ఏది తేలేదు, అంటే ప్రతిపక్షం చేస్తున్న విమర్శలను తిప్పికొట్టడానికి అనే విధంగా కూడా అంటే ఇప్పుడు ఎవరికి ఇస్తే బాగుంటుంది అంటే వాళ్ళకి ప్లస్ అవుతుంది అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు ఒక వ్యక్తికి ఇచ్చినంత మాత్రాన పార్టీకి ఏదో లాభం అవుతుంది, వాళ్ళు ఎంతో ఒకటేసారి ఏదో బుల్డోజ్ చేయగలుగుతారు, మొత్తం అధికారంలోకి తీసుకురాగలిగిన శక్తి ఒక వ్యక్తి ద్వారా వస్తుంది అని చెప్పేసి అంటే బీఆర్ఎస్ భావించట్లేదు, బీజేపీ కూడా అటువంటి భావంతో లేదు. కేవలం ఒక ప్రాతినిధ్యం ఇవ్వాలి కాబట్టి ప్రాతినిధ్యం ఇచ్చేందుకు వాళ్ళకి అక్కడ అడుగులకు మడుగులు వచ్చేటోళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటే తప్పకుండా ఇవ్వాలి కాబట్టి ఇస్తారేమో తప్ప ఇక్కడికి ప్రాతినిధ్యం వహించేటోళ్ళు ఒకళ్ళకి అవకాశం వస్తే వాళ్ళ వల్ల ఇమ్మీడియట్ గా ఏదో వస్తుంది, రాష్ట్రంలో అధికారం వస్తుంది, రాష్ట్రంలో ప్రజలందరూ వాళ్ళ వైపు మొగ్గు చూపుతారు, అంత తిప్పుకోగలిగిన శక్తి ఉన్న నాయకుడు పలానాయన అని చెప్పే పరిస్థితి లేదండి. బీజేపీలో ఉన్న ఏ నాయకత్వమైనా వాళ్ళంతటా వాళ్ళు కొంతవరకు పరిమితమై పనిచేయగలుగుతారేమో. ఇవాళ కిషన్ రెడ్డి గారు గతంలో కూడా ప్రాతినిధ్యం వహించారు మంత్రిగా, ఇప్పుడు కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎంతవరకు ప్రభావితం చేయగలిగారు? ఆయన హైదరాబాద్ ఆయన పార్లమెంట్ నియోజకవర్గానికి తప్ప ఈ రాష్ట్రంలో కనీసం కొన్ని జిల్లాలకు పోయిన దాఖలాలు లేవు. బీజేపీలోనే కొంతమందిని కలుస్తారు, కొంతమందిని ఒక కొన్ని రకాల అపోహలు ఉన్నాయి. అదే రకంగా ఏ నాయకుడు కూడా వాళ్ళ నియోజకవర్గాలకు పరిమితమైన వాళ్ళు తప్ప, యాదృచ్ఛికంగా గెలిచిన వాళ్ళు కొంతమంది ఉంటే నియోజకవర్గాలకు పరిమితమైన వాళ్ళే తప్ప రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలతోని మమేకమై ప్రజలతోని సంబంధం ఉండి ఒకవేళ ఈయనకి అవకాశం ఇస్తే రేపు పార్టీ పూర్తి స్థాయిలో ఉవ్వెత్తున లేస్తుంది, లేకపోతే పుంజుకుంటది అని చెప్పుకోదగ్గ పర్సనాలిటీ అయితే అవపడట్లేదండి బీజేపీలో. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి బొల్లం మల్లయ్య యాదవ్ గారు పాల్గొన్నందుకు డ్రైవ్ లో. రైట్, ప్రకాష్ గారు బీజేపీ నాయకులు జాయిన్ అయ్యారు. నమస్తే అండి ప్రకాష్ గారు. రైట్, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ అధికారం దిశగా కూడా చాలా అడుగులు వేస్తోంది. ఇప్పుడు కేబినెట్ విస్తరణ కూడా ఉండబోతున్న నేపథ్యంలో కొత్త వాళ్ళకి ఇంకా తెలంగాణలో కూడా బీజేపీని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా కొత్త ముఖాలకి కేబినెట్ విస్తరణలో కొంత చోటు దక్కుతుంది అంటున్నారు కొంతమంది. ఈ నేపథ్యంలో ఎవరికి ఛాన్స్ దక్కుతుంది అనుకుంటున్నారు? ఇప్పటికీ ఈటెల రాజేందర్ గారు బీసీ నాయకుడిగా రాష్ట్రంలో కూడా కొంత పట్టున నాయకుడిగా ఉన్నారు. అదేవిధంగా డీకే అరుణ గారు కూడా ఉన్నారు, మహిళా సాధికారత, మహిళల సమతుల్యత పరంగా కూడా వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఎవరికి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరి పేర్లు ఉన్నాయి అనుకుంటున్నారు? మేడం, ముందు నేను ఒక విషయం క్లారిటీ ఇస్తాను. బొల్లం మల్లయ్య గారు ఒక మాట చెప్పారు, కిషన్ రెడ్డి గారు వారి కాన్స్టిట్యున్సీ. ఈ మాటలు చాలా దురదృష్టకరం, చాలా అంటే తప్పుడు మాటలు. మనం ఎందుకు మాట్లాడతారో నాకు అర్థం కాలేదు. కేసీఆర్ ఎన్ని నియోజకవర్గాలు తిరిగిండు 10 ఏళ్లలో? ఏ అసెంబ్లీలు తిరిగి వచ్చిండు? ఏ మండలాలు తిరిగి వచ్చిండు? ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కదా. ఏ ఊరు తిరిగి వచ్చిండు? ఫామ్ హౌస్లు ఉన్నాడా? బయట దేశం అంతా తిరిగి వచ్చిండా? ప్రగతి భవన్ ఉండా? దేశం అంతా తిరిగి వచ్చిండా? అందుకోసం మాట్లాడటం అంటే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడే నైతిక హక్కు ఈ విషయంలో లేదనేది నా అభిప్రాయం. ముందు మీ ద్వారా విద్యార్థులకు నేను క్లియర్ చేయాలనుకుంటున్నా. టీఆర్ఎస్ పార్టీ మంత్రులు ఎక్కడెక్కడ తిరిగిండ్రు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడ తిరిగిండ్రు, టీఆర్ఎస్ నాయకులు ఉంటారు కదా, రాష్ట్ర నాయకులు ఎక్కడెక్కడ తిరిగిండ్రు మనకు తెలియదా? ఇవన్నీ ఇవన్నీ కూడా మల్లయ్య యాదవ్ గారు మాట్లాడిన విషయాల్లో నేను తీవ్రంగా ఖండిస్తున్నా. అది కరెక్ట్ కాదు. రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు అడిగినారు మంత్రి పదవి ఎవరికైనా రావచ్చు, ఎవరైనా ఎట్లయినా రావచ్చు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇప్పటి వరకు మంత్రివర్గం విస్తరణ ఉంటదని, మంత్రివర్గం ఉందని, లేకపోతే ఎవరు చెప్పారు ఇప్పటిదాకా? ఈయనకు వస్తుందని, ఈయనకు రాలేదని, ఈయన తీస్తారు, ఈయన పెడతారు, ఎవరికి తెలియదు. అదే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి 4-5 నాయకులకు ఏం జరుగుతుందని వాళ్ళకి తప్ప ఎవరికి తెలియదు. తెలియని దాని గురించి ఊహాజనితమైన ప్రశ్నలలో మనం టీవీలలో బాగా చర్చ కోసం తప్పిస్తే ఇది ఇప్పుడు అవుతుందా అవదా? మీ గతంలో కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో 2.5 సంవత్సరాల తర్వాత మొదటిసారి మంత్రివర్గ విస్తరణ జరిగింది. 2.5 సంవత్సరాల తర్వాత. అంతకుముందు సారి 3 సంవత్సరాల తర్వాత 4 సంవత్సరాల మధ్యలో జరిగింది. 2.5 ఏళ్ళు మంత్రివర్గంలో ఒక మార్పు చేర్పులు లేకుండా జరిగింది. అంటే చనిపోయిన వాళ్ళు అప్పుడు సుష్మా స్వరాజ్ గారు కానీ, లేకపోతే వాళ్ళు చనిపోయినప్పుడు కొంత మార్పులు చేర్పులు అయినాయి తప్పిస్తే ఇంకే మార్పులు జరగలేదు. కాబట్టి మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరుగుతుంది అనేది మనందరం కూడా ఊహించుకుంటున్నాం తప్ప ఎప్పుడు జరుగుతుంది అనేది నిర్దిష్టంగా ఇప్పటిదాకా ఎవరు చెప్పలేదు, జాతీయ పార్టీ చెప్పలేదు, కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి సంకేతాలు ఇవ్వలేదు. ఇప్పటి వరకు అయితే ఇవ్వలేదు. రేపెల్లుండి వస్తుందో మనకు తెలియదు. ఈ రోజు వరకు అయితే ఇప్పుడున్న క్షణానికైతే. అదే తెలంగాణలో మంత్రివర్గం ఎంతమందికి వస్తుంది, ఎవరికి వస్తుంది అనేది అవి కూడా అన్ని ఊహాజనితమైన ఊహాగానాలు తప్పిస్తే
ఇదిమిద్దంగా వీళ్ళకి వస్తుందని ఎవరు చెప్పలేదు. ఎవరికైనా రావచ్చు, అందరూ అనుభవజ్ఞులే. అరవింద్ గారు 2వ సారి ఎంపీ అయిన వ్యక్తి, ఈటల రాజేందర్ గారు తెలంగాణలో ఒక 10 సంవత్సరాలు మంత్రిగా, అంతకుముందు ప్రతిపక్ష నాయకుడిగా, సీనియర్ శాసనసభ్యుడిగా అనుభవం ఉన్న వ్యక్తి. అన్నమ్మ గారు గతంలో సీనియర్ శాసనసభ్యురాలిగా, కేంద్ర రాష్ట్ర మంత్రిగా అనుభవం ఉన్న వ్యక్తులు. బోడం నాగేష్ గారు సామాజిక వర్గం, ఎస్టీ సామాజిక వర్గం నుంచి అవసరం అయితే ప్రాధాన్యత ఇవ్వచ్చు. అట్లా ఎవరికైనా కూడా ఈ విశ్వేశ్వరరెడ్డి గారు సీనియర్ నాయకులు 2వ సారి ఎంపీ అయిండు. అది ఒకటే కాదు, ఆయన అడ్మినిస్ట్రేటివ్ అనుభవం కూడా ఉంది. పెద్ద ఎస్టాబ్లిష్మెంట్స్ ఆయన అడ్మినిస్ట్రేషన్ నడిపిస్తున్నాడు. మంచి వెల్ లర్న్డ్ పర్సన్. కాబట్టి ఎవరికి వస్తుంది అనే దాని మీద అన్ని ఊహాగానాలే. ఎవరికి రావాలని కోరుకుంటున్నాము, ఎవరికి వస్తుంది అనేది ఊహించాలి, అంచనా అవసరం లేదని. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రకాష్ గారు, అదే విధంగా జయరామ్ గారు డ్రైవ్ లో పాల్గొన్నందుకు. ఇది వాటి క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంట.